హలో అండి, అందరికీ నమస్కారం. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం ఈ మకర సంక్రాంతి అందరి ఇళ్లలోనూ ఆనందాలను, సంతోషాలను, భోగభాగ్యాలను అన్నీ కురిపింపజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ సంక్రాంతి లక్ష్మి మీ ఇంట కొలువై ఉండాలని, ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈరోజు రీడింగ్ చూద్దాము. ఈ సంక్రాంతి లక్ష్మి మీకు ఏం చెప్పబోతోంది, మీకు ఎటువంటి రీడింగ్ అనేది ఆ డివైన్ నుంచి, ఆ సంక్రాంతి లక్ష్మి, శివపార్వతులు, విష్ణువు, మహాలక్ష్మి వీళ్ళ నుంచి ఏమి మీకు రీడింగ్ వస్తోంది అనేది చూద్దామండి. సో ఎటువంటి సమస్యలున్నా తీరిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ భగవంతుణ్ణి మంచి రీడింగ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నానండి. సో ఇంకా చూద్దాము. రీడింగ్లోకి వెళ్ళే ముందు తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి వీడియోస్ని. మొదటిసారి ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అలాగే ఈరోజు రీడింగ్ చూద్దామండి. ఈరోజు రీడింగు ఏంటి అనేది చూద్దాము. దానికన్నా ముందు మీకు పర్సనల్ రీడింగ్ తెప్పించుకోవాలి అనుకుంటే అది పెయిడ్ రీడింగ్ అండి. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. తర్వాత మీరు నిదానంగా చదివి మీకు నచ్చితే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకునే వాళ్ళు మెసేజ్ పెట్టండి. ఓకేనా? సో ఈరోజు మీకు ఎటువంటి రీడింగ్ రాబోతోంది, ఈ మకర సంక్రమణం జరిగింది కదా, మకర సంక్రాంతికి ఎటువంటి ఆ డివైన్, ఆ సూర్య భగవానుడు, ఆ మహాలక్ష్మి ఎటువంటి మెసేజ్ని పంపిస్తోంది అనేది చూద్దాము. ఓకేనా? సో డివైన్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్. మహాలక్ష్మి, సంక్రాంతి మహాలక్ష్మి, శివయ్య. సో ఓం నమ శివాయ. మంచి మెసేజ్ని పంపించండి. ఓకేనా? చూద్దామండి ఎటువంటి మెసేజ్ అనేది మీకు రాబోతుంది. నేను ఇట్లా షఫల్ చేసేటప్పుడు మీరు తప్పకుండా మీ సమస్య ఏంటి అనేది, ఆ సమస్యను గురించి అనుకోండి. కోరిక ఉంటే ఆ కోరికను గురించి అనుకోండి. ఎవరిది ఆ సమస్య, ఎవరి కోరిక, లేకపోతే పర్సనా, రిలేషనా, అవన్నీ కూడా మీరు మనసులో వాళ్ళ నేము, డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి. సో ఎవరి గురించి అయితే వాళ్ళ నేము, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి. త్వరగా నెరవేరాలని, మంచిగా రెజినేట్ కావాలని, పాజిటివ్ ఎనర్జీ రావాలని మనసులో అనుకోండి. ఓకే, చూద్దామండి. సో నెంబర్ 1 కార్డ్ చూద్దాం. ఓకే, సో నైట్ ఆఫ్ వాండ్స్ వచ్చిందండి. తప్పకుండా మీరు మనసులో ఉండే కోరిక నెరవేరుతుంది, సక్సెస్ అవుతుంది అని వచ్చింది. సో ఇక్కడ తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ కోరిక నెరవేరి మీ దగ్గరికి, ఆ కోరిక మీ దగ్గరికి రాబోతుంది. నెరవేరి మీకు సంతోషమైన కాలం అనేది ఇస్తోంది. ఆ కోరిక నెరవేరుతుంది. ఆనందమయమైన లైఫ్ అనేది మీకు రాబోతుందని ఇక్కడ వచ్చింది. సో ఏదైనా కూడా మీరు ఎలా ఉంటారంటే చాలా ఉత్సాహంగా ఉన్నారండి, చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. ఎందుకంటే మీకు చిన్న వయసులో ఉన్నారు, పెద్ద వయసు ఏం లేదు, చిన్న వయసులో ఉన్నారు. కాబట్టి ఆ యంగ్ అండ్ ఎనర్జెటిక్, అది ఆ ఉత్సాహం అనేది మీలో కనిపిస్తోంది. అది ఆ సంతోషము, ఆ ఉత్సాహము, ఉల్లాసము అంటారు కదా, అది మీలో కనిపిస్తోంది. సో తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది అనేసి ఇక్కడ మొదటి మెసేజ్ అనేది వచ్చిందండి. సో ఎటువంటి సిచ్యుయేషన్ వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు దాన్ని ఈజీగా అధిగమిస్తారు, ఈజీగా సాల్వ్ చేసుకుంటారు. సో ఎటువంటి పరిస్థితి ఎదురైనా, అంటే మీకు ఎలా ఉంటుందంటే, మీకు ప్రొఫెషన్ ఒకటి ఉంటే తర్వాత ప్యాషన్ ఒకటి ఉంటుంది. ఒక ప్రొఫెషన్లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంజనీరింగ్ చదివింటారనుకోండి, ఆ ప్రొఫెషన్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉంటారు. మ్యూజిక్ ప్యాషన్ ఉండొచ్చు, లేకపోతే యాక్టింగ్ ప్యాషన్ ఉండొచ్చు, లేకపోతే ఆర్ట్ వేసేది ప్యాషన్ ఉండొచ్చు. సో ఇలా ఈ విధంగా మీకు అటువంటి ప్యాషన్ అనేది ఉంటుంది. దాంట్లో కూడా మీరు సక్సెస్ని సాధిస్తారండి. దాంట్లో కూడా మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. మీ ప్రొఫెషన్, కెరియర్లో మీరు ముందుకు దూసుకు వెళ్తూ ఉన్నా కూడా
ప్యాషన్లో కూడా మీరు మీకు ఇష్టమైన దాన్ని ఆ ప్యాషన్లో కూడా మీరు దాంట్లో కూడా సక్సెస్ సాధిస్తారు. మీరు దాంట్లో కూడా టాప్గా ఉండడానికి మీరు చేస్తారు. దాంట్లో కూడా టాప్గా ఉంటారు. ఏదైనా కూడా ప్రొఫెషన్ కావచ్చు, ప్యాషన్ కావచ్చు, మీ వర్క్ ఏదైనా కూడా మీరు ఎంజాయ్ చేస్తూ దాన్ని చేస్తారండి. ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తారు. అంటే అలసట లేకుండా దాన్ని ఆనందంగా మీరు తీసుకుంటారు. అంటే కొంతమంది ఉంటారు. కొంతమంది ప్రతి చిన్న విషయానికి విసుక్కుంటూ ఉంటారు. విసుక్కోవడము అరే ఇది చేయాలనా? అరే అలా చేయాలనా? అనేసి విసుక్కుంటుంటారు. కానీ మీరెట్లా అంటే దేన్ని గూడా ఆనందంగా అంటే మ్యూజిక్ వింటూ ఈజీగా ఎలాగైతే చేసేస్తారో అలాగా వర్క్ కూడా మీరు ఆ వర్క్ అలాగే చేస్తారు. మీకు ఇష్టమైన కెరియర్, ప్రొఫెషన్‌లో గూడా అలాగే సంతోషంగా నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ పనిచేస్తారు. అలాగే మీకిష్టమైన ప్యాషన్ మీకిష్టమైన ప్యాషన్ అంటే మ్యూజిక్ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, డాన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు మీ ప్యాషను. దాంట్లో గూడా ఎంజాయ్ చేస్తూ మీరు చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే, మీరు ఆస్వాదిస్తూ చేస్తారు గాబట్టి దాంట్లో సక్సెస్ ఫలితం ఎక్కువుంటుంది. ఎప్పుడైతే మనము ఆస్వాదిస్తూ, ఆనందంగా, ఇష్టంగా చేస్తామో దాంట్లో ఫలితము ఎక్కువ ఫలితాన్ని సాధిస్తాం దాంట్లో. సో, ఆ విధంగా మీకు మంచిగా కెరియర్ గ్రోత్ కావచ్చు, లేకపోతే మీ ప్యాషన్ మీరు ఎన్నుకొనే ఫీల్డ్ కావచ్చు, అది చాలా బావుంటుంది. చాలా బాగా సక్సెస్‌ని ఇస్తుంది. మీకు ఆనందమైన సంతోషకరమైన సక్సెస్ అనేది వస్తుంది అనేసి మొదటి కార్డ్ అనేది వచ్చింది. నెక్స్ట్ కార్డ్ చూద్దాం. సో, ఇక్కడ కూడా చూడండి 2 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. సో, 2 ఆఫ్ పెంటకల్స్ అంటే ఏంటి అంటే, ఇక్కడ కూడా ఎంజాయ్‌మెంటే. అంటే ఆనందంగానే ఉంటారు. అంటే ఏ సిట్యుయేషన్ ఎదురైనా కూడా మీరు దాన్ని సంతోషంగా తీసుకుంటారు. అంటే ఏదైనా బాధ కలిగేటటువంటి సిట్యుయేషన్ ఎదురైనా, లేకపోతే మనసుకు బాధ కలిగినా, ఫిజికల్‌గా గానీ ఏదైనా అయినా కూడా మీరు దాన్ని సంతోషంగానే తీసుకుంటారు. కానీ మీకు ఇక్కడ ఏమవుతుందంటే మీ మీ లైఫ్‌లో ఒక ఇప్పుడు సింగిల్‌గా ఉండేవాళ్ళు ఇప్పుడు పార్ట్నర్‌షిప్ అనేది వస్తుంది. పార్ట్నర్‌షిప్ అంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు బిజినెస్ పార్ట్నర్ అనేవాళ్ళు దొరుకుతారండి. అది ఎట్లా ఉంటుందంటే మీరు మింగిల్ అయిపోతారు. ఎవరితో అయినా మింగిల్ అయిపోతారు కాబట్టి ఈజీగా మీకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఈజీగా అవుతారు. కాబట్టి మీరెప్పుడు సింగిల్‌గా ఉండరు. సింగిల్‌గా ఉన్నా కూడా వెంటనే మీకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు వచ్చేస్తారు. ఫ్రెండ్స్ అయిపోతారు. అలా మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ గాని, ఒక పార్ట్నర్ అనేవాళ్ళు వస్తారు మీ లైఫ్‌లోకి. సో, బావుంటుంది లైఫు. అంటే డబ్బుల పరంగా గూడా ఏమీ ప్రాబ్లమ్ లేకోకుండా డబ్బుల గురించి ఆలోచిస్తూ ఉన్నట్టయితే గ్రోత్ అనేది ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయింది. తప్పకుండా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. డబ్బుల పరంగా గ్రోత్ ఇంకా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఒక సిట్యుయేషన్‌లో మొదలుపెట్టినారు. ఒక సిట్యుయేషన్‌కి ఒక ప్లేస్‌కి వచ్చినారు. అంటే డబ్బులు ఎర్న్ చేసే దాంట్లో ఒక స్టెప్ ఎక్కినారు మీరు. సో, ఇప్పుడు దాకా మీకు ఇప్పుడు ఒక రూ. 1000 అనుకోండి. లేదంటే ఒక 10,000 అనుకోండి. 10,000 వస్తూ ఉంటే నెక్స్ట్ ఇప్పుడు ఒక స్టెప్ ఎక్కినారు కాబట్టి ఆ 10,000ని 20,000 అయ్యే సిట్యుయేషన్ వచ్చింది మీకు. అది ఒకవేళ మీకు 20,000 వస్తూ ఉండిందనుకోండి. 20,000 వస్తూ ఉంటే మీకు 20,000కి 40,000 వచ్చే సిట్యుయేషన్ ఇక్కడ ఎదురవుతోంది ఇప్పుడు. ఇప్పుడు అటువంటి సిట్యుయేషన్ అనేది ఉంది. అంటే ఇప్పుడు ఇంకా మీరు స్టార్ట్ చేసినారు. అయితే మీకు స్టార్ట్ చేసినది దానికి ప్రాఫిట్ అనేది డబుల్ ఇంక్రిమెంట్ లాగా వస్తుంది. అట్లాంటి సిట్యుయేషన్ అనేది ఇప్పుడు కలుగుతోంది. ఇప్పుడు అలాంటి సిట్యుయేషన్ మీకు ఉంది అనేసి ఇక్కడ సెకండ్ మెసేజ్ అనేది వచ్చింది. అంటే డబ్బుల పరంగా కావచ్చు, లేకపోతే ఇంక్రిమెంట్స్ పరంగా కావచ్చు, ప్రమోషన్ పరంగా కావచ్చు, డబుల్ ఇంక్రిమెంట్ కావచ్చు, డబుల్ ప్రమోషన్ కావచ్చు. అలా డబుల్‌గా మీకు ఏదైనా వచ్చే సిట్యుయేషన్ రాబోతోంది ఇప్పుడు. సో, మీరు రెడీగా ఉండండి. మీకు మంచి ఇంక్రిమెంట్ టైం కావచ్చు, పొజిషన్ పెరిగేది వచ్చింది. పొజిషన్ పెరిగే సిట్యుయేషన్ అనేది రాబోతోంది. ఎదురు చూస్తూ ఉండండి అనేసి సెకండ్ కార్డ్ అనేది వచ్చింది. నెక్స్ట్ థర్డ్ కార్డ్ చూద్దాం. సో, 5 ఆఫ్ స్వార్డ్స్ వచ్చినాయి. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఎంత జోవియల్‌గా ఉండేవాళ్ళైనా, ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళైనా కొన్ని ఆలోచనలనేవి వస్తూ ఉంటాయి. ఎంత సిట్యుయేషన్స్‌ని లేకపోతే మీకు వచ్చే ఆహ్, ఆహ్, సడన్ ఏమంటారు? సడెన్‌గా వచ్చే సిట్యుయేషన్స్ ఉంటాయి గదా!
సడన్గా జరిగే పరిస్థితులు, సంఘటనలు, వాటికి మీరు కొన్నిసార్లు ఎంత ఈజీగా తీసుకుందాము అనుకున్నా ఒక్కొక్కసారి మైండ్ చాలా డిస్టర్బ్ అవుతుంది. చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మీ మైండ్ తినేస్తూ ఉంటారు. మీరు ఎంత జోవియల్‌గా ఉన్నా కూడా ఒక్కొక్కసారి మీకంటూ మనసనేది ఉంటుంది. మీకంటూ మీరు కూడా మనిషే. మీకు మీకు మనసనేది ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు సంతోషం ఉంటుంది, అప్పుడప్పుడు దుఃఖం ఉంటుంది. కానీ బయట పెట్టకుండా మీరు జోవియల్‌గా ఉంటారు. నవ్వుతూ గడిపేస్తుంటారు. ఉల్లాసంగా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. బట్ మనసులో మాత్రం ఒక రకమైన బాధ అనేది ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ పరిస్థితి ఎంత అంటే ఒక్కొక్కసారి మీకు ఇష్టంగా ఉండే ఫ్రెండ్ దూరం కావడం కానీ, లేకపోతే ఏదైనా మీ గురించి బయటికి రావడం కానీ, రూమర్స్ రావడం కానీ, మీ గురించి తప్పుగా అనుకోవడం కానీ, అది వచ్చి ఆ రూమర్స్ మీరు వినకపోతే వేరే వాళ్ళొచ్చి మీ దగ్గర చెప్పడము, అదంతా వినిపించుకునేసేసి మీ మైండ్ అంతా బ్లాక్ అయిపోవడం, మైండ్ అంతా పాడైపోవడము. అరే! ఎందుకు చెప్పినారు? నేను వినకుండా అన్నా ఉంటే నాకు ప్రశాంతంగా ఉంటాను నేను. అవన్నీ కూడా ఆ గాసిప్స్ అన్నీ కూడా అవన్నీ నిజం కాదు. కానీ అవి నా దగ్గర చెప్పి అవన్నీ కూడా మళ్ళీ నా దగ్గర చెప్పడం వల్ల ఏమైతుంది, మళ్ళీ అవన్నీ వినడం వల్ల నాకు మైండ్ అంతా పాడైపోతుంది. సో, ఎందుకు చెప్పినారు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారు కొంతమంది అనేసి మీకు మీరే ఒక రకంగా మనసు బాధైతుంది, వికలమైపోతుంది. ఎందుకు ఇలా ఇలా చేస్తారు అనేసేసి ఒక రకమైన బాధ అనేది ఉంటుందిక్కడ. అట్లనే మీకిష్టమైన పర్సన్ కావచ్చు, మీ క్లోజ్ రిలేషన్ కావచ్చు, లేకపోతే మీ క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు, మీ సరౌండింగ్స్‌లో ఉండేవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ వెనక గూడా ఇట్లా చెడుగా ప్రచారం చేయడం గానీ, లేకపోతే చెడుగా అనడం కానీ, మీతో క్లోజ్‌గా ఉన్నట్టుండి చెడుగా చేస్తారు. ప్లస్ ఏం చేస్తారంటే వాళ్ళు యూనివర్స్‌కి కనెక్ట్ కావడానికి మీరు ట్రై చేస్తుంటే, ఆ యూనివర్స్‌కి మీరు కనెక్ట్ కాకుండా ఉండేదానికి కూడా చేసేవాళ్ళున్నారు. అంటే మిమ్మల్ని వెనక నుంచి బాధ పెట్టాలని చూసేవాళ్ళు ఉన్నారు. సో, దాని వలన మీ మైండ్ గూడా ఒక రకంగా డల్ అయిపోతుంది. ఎంత ఎంత యాక్టివ్‌గా ఉండేవాళ్ళైనా గూడా కొన్ని సిట్యుయేషన్స్‌లో మైండ్ అనేది పనిచేయదు. ఎంత బాగా ఉండి, ఎంత ఎంత బాగా యాక్టివ్‌గా ఉండి అన్నీ చూసుకుంటున్నా గూడా ఒక్కొక్కసారి మైండ్ అనేది, ఎందుకంటే చుట్టుపక్కల జరిగే కొన్ని చర్యల వలన, చుట్టుపక్కల జరిగే కొన్ని విషయాల వలన మన మైండ్ అనేది ఒక రకంగా అయిపోతుంది. సో, ఆ విధంగా ఏమైతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కాకులు గదా! రొద చేస్తాయి గదా! ఇట్లా చేసినారు, అట్లా చేసినారు, నీ గురించి ఇట్లా మాట్లాడుతున్నారు, అట్లున్నది అనేసి ఒకరొచ్చి మీ దగ్గర చెప్పినారంటే, ఉన్నవి లేనివి అన్నీ గూడా మీకు చెప్పినారంటే ఏమైపోతుందంటే మీ మైండ్ వినేస్తుంది. మీ బ్రెయిన్‌లోకి వెళ్ళిపోతాయి అవన్నీ. సో, ఎందుకు అనవసరమైన మాటలన్నీ నేను విన్నాను, అనవసరమైన వాటిని గురించి నేను ఆలోచిస్తున్నాను అనేసి బాధపడుతూ ఉంటారు. అంటే మీరు ఎంత యాక్టివ్‌గా ఉన్నా కూడా మిమ్మల్ని డల్ చేసే పర్సన్స్ మీ చుట్టూ ఉన్నారు. కాబట్టి ఏది నిజము, ఏది అబద్ధము అనుకొని చూసుకోండి. చూసుకొనిన తర్వాతనే మీరు ఏదైనా ఒక నిర్ణయం అనేది తీసుకోండి. ఇప్పుడు మీ వెనక ఉండేవాళ్ళు మీ దగ్గరకొచ్చేసేసి మంచిగా బిహేవ్ చేయొచ్చు. లేదు అనంటే మంచిగా ఉన్నట్టు నటించొచ్చు. సో, ఎవరు ఎలాంటి వాళ్ళనేది ఆలోచించుకోండి. ఎందుకంటే వెనక ఒక రకంగా ఉంటారు. మీ పక్కన ఒక రకంగా ఉంటారు. మీ ఎదురుగా ఒక రకంగా ఉంటారు. సో, అవన్నీ కూడా గమనించుకోవాలి. సో, ఎటువంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి అంటే కొంచెం గాసిప్స్ మీ మీద వచ్చేది ఉంటుంది. మీ గురించి చెడుగా అనుకోవడం కూడా ఒక్కొక్కసారి జరుగుతుంది కాబట్టి మీరు కళ్ళతో చూడండి, ఎవరిని నమ్మకండి. కళ్ళతో చూడండి, ఎవరిని నమ్మకండి. వాళ్ళు చెప్పే మాటలు అవి నిజమా కాదా అని ఆలోచించుకొని తర్వాతనే వాళ్ళతో మీరు ఎలా ఉండాలి అనేది నిర్ణయించుకోండి. ఓకేనా? సో, కొన్ని నిందలు కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు చేయని వాటికి నింద అనుభవించేది, మీరు చేయకున్నా గూడా మీరిది చేశారు అన్నట్టు, అంటే నీలాప నిందలంటారు గదా! అట్లాంటివి గూడా జరిగే అవకాశం ఉంది మీకు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరికగా ఈ కార్డ్ అనేది వచ్చింది. ఓకేనా? ఇంకా లాస్ట్ కార్డ్ బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దామండి. ఏ విధంగా ఎటువంటి కార్డ్ వచ్చింది బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దాం. సో, ఇక్కడ ఏమొచ్చింది చూడండి, పేజ్ ఆఫ్ కప్స్. సో, మీకు ఏమైంటుంది అంటే ఇంకా చిన్న వయసు కదా! సో, చిన్న వయసు వాళ్ళు కాబట్టి ఇంకా మీకు ఏంటి తెలీదండి. అంటే ఆ రిలేషన్ గురించి కానీ, రిలేషను, బాండింగు, లవ్వు, అఫెక్షను, సో, ఇలాంటి
ఇలాంటి వాటి గురించి పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు మీకు. ఇంకా ఇప్పుడిప్పుడే చిన్నగా అంటే ఎంత టీనేజ్ దాటి కొంచెం వచ్చింటారు. టీనేజ్ దాటింటుంది ఇప్పుడే. సో ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. ఎలాగంటే ఎవరైనా ఏదైనా చెప్తూనే నమ్మేస్తారు. మీ మీ మైండ్‌లో ఏదో ఉంటుంది. బట్ వేరే వాళ్ళు ఏదైనా చెప్పేసరికి నమ్మేస్తారు అది. అదే నిజం అనేసుకుంటారు. అంటే మిమ్మల్ని ఈజీగా మౌల్డ్ చేసేయొచ్చు. ఈజీగా మ్యానిపులేట్ చేసేయొచ్చు. అలా కాదురా, ఇలా ఉందిరా, నువ్వు అక్కడికి వెళ్ళొద్దురా, వాళ్ళు అట్లా రా, ఇట్లా రా అని చెప్పడం కావచ్చు. లేదంటే ఏదైనా మిమ్మల్ని మభ్యపెట్టొచ్చు. సో దాన్ని నిజం అనేసేసి నమ్మేస్తారు. చిన్న వయసు కాబట్టి ఏది చెప్తే అది నమ్మేసే సిట్యుయేషన్‌లో ఉన్నారు మీరు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఏది చెప్పినా గూడా మీరు ఆలోచించాలి. మెచ్యూరిటీ లెవెల్స్ కొంచెం పెంచుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎట్లంటే అట్లా మైండ్‌ని పెట్టుకొనేసేసి దానికి తగినట్టు మీరు ఎవరేది చెప్తే అది వినేసేసి వెళ్ళిపోకూడదు. కాబట్టి మీ మైండ్‌ని మీ కంట్రోల్‌లో పెట్టుకొనేసి ఆలోచించండి. ఎలా ఉంటుంది మీకు? ఎలా ఉంది సిట్యుయేషన్ అనేది ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలనేది తీసుకోండి. అయితే మీకిప్పుడు ఇక్కడ ఎట్లా ఉందంటే ఒక మంచి రిలేషన్ అనేది దగ్గరికొస్తుందండి. అంటే రిలేషన్ అనేది దగ్గరికొచ్చేదే కాదు, ఒక బాండింగ్ అనేది ఏర్పరచుకోవాలని మీరు చూస్తున్నారు. అంటే ఎవరో మీకు తెలిసిన ఒక అంటే వాళ్ళని ఫేస్ చూసిండరు. కానీ వాళ్ళని గురించి వినింటారు. వాళ్ళని గురించి వెనక నుంచి చూడడమో, వాళ్ళని గురించి వినడమో చేసుంటారు. వాళ్ళని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సో, వాళ్ళకు మీరు ప్రపోజ్ చేయాలని, లేదంటే మిమ్మల్ని చూడకపోయినా గూడా మీ గురించి తెలుసుకొని మీకు వాళ్ళు ప్రపోజ్ చేయాలని ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో, మీరు ఆలోచిస్తున్నారు. అంటే ఏదైనా ఈ ఏజ్ ఎట్లా ఉంటుందంటే ఒక అట్రాక్షన్ ఎక్కువుంటుంది. ఎవరినైనా చూస్తూనే అట్రాక్ట్ అయిపోతారు. అట్రాక్షన్ అనేది ఏమంటారు, ఇన్ఫాచ్యురేషన్ అనేది ఎక్కువుంటుంది. సో, అలాంటి ఫీలింగ్స్‌తో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎందుకంటే ఈ రూట్ అనేది ఇది ఎప్పుడు ఒక స్ట్రెయిట్‌గా వెళ్తుంటే ఓకే. పక్కదారులు వెళ్ళినామంటే అక్కడ అక్కడ ఆ పక్కదారిలో ఏముందో మనకు తెలీదు. గోతులున్నాయా? గుంటలున్నాయా? రాళ్ళున్నాయా? ముళ్ళులున్నాయా? ఏం తెలీదు మనకు. సో, అడుగేసి వెళ్ళినామంటే అక్కడ ఏముందో తెలీదు. ఇరుక్కుపోయినామంటే మన లైఫే ఖతమైపోతుంది. కాబట్టి మీరు చిన్న ఏజ్ కాబట్టి ఇప్పుడు ఆలోచిస్తున్నారు. బట్ మీ లైఫ్‌లోకి వచ్చే రిలేషన్ గురించి ఆలోచించే ముందు జాగ్రత్తగా మీ పేరెంట్స్ గురించి కానీ, మీ గురించి అంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి? మా పేరెంట్స్ ఎలా పెంచారు మమ్మల్ని అనేది ఒకసారి ఆలోచించుకున్న తర్వాతనే నిర్ణయాలనేది తీసుకోండి. అనవసరమైన ఇన్ఫాచ్యురేషన్‌లో, అట్రాక్షన్‌లో పడిపోయి లైఫ్‌ని నాశనం చేసుకోవద్దు అనేసి ఇక్కడ మంచి సందేశకరంగా ఎంత మంచిగా వచ్చిందండి కార్డ్ ఇక్కడ. అంటే తెలీదు. అంటే ఊహారెక్కలు. అంటే ఎట్లా అంటే ఊహించుకుంటా ఉంటారు. నాకు ఒక ఐశ్వర్య రాయ్ లాంటి అమ్మాయి వస్తుందేమో, లేకపోతే ఇంకా ఎవరో ఇంకా వేరే అదర్ మంచి అనుష్క లాంటి అమ్మాయి దొరుకుతుందేమో, నాకు ఒక లేకపోతే ఇక్కడ ఇది జెండర్ అని కాదు, ఎవరైనా చూడొచ్చు. ఏజ్ లిమిట్ లేదు. ఫీమేల్ అయినా, మేల్ అయినా ఎవరైనా చూడొచ్చండి. సో, నాకు ప్రభాస్ లాంటి హస్బెండ్ వస్తాడేమో, పార్ట్నర్ వస్తారేమో, మహేష్ బాబు లాంటి వాళ్ళు వస్తారేమో అని ఊహించుకుంటా ఉంటారు. ఆ ఏజ్ అనేది అట్లా ఊహించుకుంటూ ఉంటారు. బట్ రియాలిటీ వేరే డిఫరెంట్‌గా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. మీరు ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి తొందరగా మోసపోయే సిట్యుయేషను ఇక్కడ కనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్త అనేసి ఇక్కడ చూపిస్తోంది. సో, హెచ్చరికగా వచ్చింది. కొంచెం ఆలోచించుకోండి. కొంచెం ఆలోచించి బ్రెయిన్‌ని కంట్రోల్‌లో పెట్టుకోండి. మైండ్‌ని కంట్రోల్‌లో పెట్టుకోండి. తర్వాతనే మీరు కొంచెం నిలదొక్కుకుంటారు ఎక్కడైనా గూడా. సో, వేరే అడ్డదారులు తొక్కినారంటే లైఫ్ అనేది పాడైపోతుంది. లైఫ్ అనేది నాశనం అయిపోతుంది. కాబట్టి జాగ్రత్త అని ఇక్కడ హెచ్చరికగా వచ్చింది. అంటే ఊహలకి రెక్కలున్నాయి. దాన్ని కంట్రోల్ చేసుకోండి. అంటే పగటి కలలు కనడం గానీ, ఊహాలోకంలో ఉండడం, ఇమాజినేషన్ అన్నింటిని ఇమాజిన్ చేసుకుంటా అంటారు. అంటే నాకు ఇట్లా ఉంటుంది, నాకు అట్లా ఉంటుంది, అట్లాంటి వాళ్ళొస్తారు, ఇట్లాంటి వాళ్ళొస్తారు లైఫ్‌లోకి, నా లైఫే డిఫరెంట్‌గా ఉంటుంది అని ఏవేవో ఊహించుకుంటా అంటారు. కానీ రియాలిటీ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. రియాలిటీ వేరు, ఇమాజినేషన్స్ వేరు. కాబట్టి జాగ్రత్తగా చూసుకొనేసేసి మోసపోకుండా మనము జాగ్రత్తగా తప్పించుకోవాలి. సో, అక్కడి నుంచి మనము కంట్రోల్డ్‌గా ఉండాలి. ఈ ఆలోచనలన్నిటిని పక్కన పెట్టేసేసి కాన్సంట్రేట్ యువర్ స్టడీస్ అనేసి మైండ్‌ని చెప్పుకోవాలి మీరు. మీకు మీరే మైండ్‌కి చెప్పుకొనేసి
కొంచెం జాగ్రత్త పడితే లైఫ్ అనేది చాలా బాగుంటుంది అనేసి ఇక్కడ వచ్చింది. బట్ వచ్చేటప్పుడు రిలేషన్ అనేది వస్తుంది, తప్పకుండా మంచి రిలేషనే వస్తుంది మీకు. బట్ మీరే తొందరపడి అనవసరంగా లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దండి అనేసి ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? అంటే ఎవరో తెలియని వాళ్ళ కోసము, ఎవరో చూసిండరు వాళ్ళను, ఎవరనేది తెలిసిండదు, అట్లాంటి వాళ్ళ కోసము వెంపర్లాడి మీ లైఫ్ని పాడు చేసుకోకండి అనేసి హెచ్చరికగా వచ్చింది కార్డు. ఓకేనా? సో ఇదండి ఇవాళ రీడింగు. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. మొదటిసారి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేయాల్సిన నెంబర్ 222 అని చేయండి. ఓకేనా? తప్పకుండా యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్. అలాగే థ్యాంక్ యూ అని చెప్పుకోండి. అలాగే ప్లీజ్ ఫర్గివ్ మీ, నేను ఏదైనా తప్పులు చేసింటే నన్ను క్షమించు అనేసి మనస్ఫూర్తిగా కోరుకోండి. అప్పుడు మీ మనసులో ఉండే విష్ అనేది తప్పకుండా నెరవేరుతుంది. మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకేనా? సో ఇదండి. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.